అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనబడ్డారో చెప్పాలన్నారు. హామీలను పక్కదారి పట్టించేందుకే అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారన్నారు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్య ఎక్కడో చెడిందని ఆరోపించారు బండి సంజయ్. వాళ్ళ గొప్పతనం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం ఏదో తెలియదు మరి. అంటే నాకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు, 4,000 రూపాయలు ఆసార పెన్షన్లు ఇస్తారని తెలిసింది కావచ్చు ఆయనకి. ఇట్లా రెండు పక్క చోళ అయిపోయారు కావచ్చు ఆయనకి. గ్యారంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న. అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసి అయిపోయింది, ఇష్యూ క్లోజ్. అంతే, 6 గంటల డైవర్ట్ చేయడానికే. ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. మళ్ళీ చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నాం. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? ఒక అట్లా ఈరోజు చాలామంది ఉన్నారు తెలంగాణలో. 1,500 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి గారు పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు. మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో చెడింది అది. 14% ఇంకా ఉండొచ్చు. మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా, లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా? ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది. మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం ఇది, చేతకాని ప్రభుత్వం ఇది.